హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఒక డిఫరెంట్ మోడల్ అండి. రెన్యువల్ చేసినప్పుడు న్యూ బిల్లు మనం ఓల్డ్ బిల్లు క్యాన్సిల్ చేసి న్యూ బిల్లు రెన్యువల్ చేసినప్పుడు ఏ న్యూ బిల్ ఈజ్ డ్రాన్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ ఓల్డ్ బిల్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. ఓల్డ్ బిల్లు మరియు ఇంట్రెస్ట్తో కలిపి మనకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలనేది ఈ ప్రాబ్లం ద్వారా మనం చూద్దాం. ఓకేనా. ఫస్ట్ మార్చ్ 2013 జగన్నాథం సోల్డ్ గుడ్స్ టు చిదంబరం ఫర్ 24,000 అండ్ డ్రూ అపాన్ హిమ్ ఏ బిల్ ఫర్ ద సేమ్ అమౌంట్ పేబుల్ ఆఫ్టర్ 3 months. అయితే ఈ బిల్ అనేది మనకు 3 monthsకి అయితే డ్రా చేయడం జరిగింది. అయితే ఆన్ డ్యూ డేట్ చిదంబరం రిక్వెస్టెడ్ చిదంబరం డ్యూ డేట్ నాడు ఆఫ్టర్ 3 months తర్వాత ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఏమని? జగన్నాథం టు రెన్యువల్ ద బిల్ ఫర్ ఏ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 3 months అట్ 9% ఇంట్రెస్ట్ పర్ యానం. అయితే ఆయన ఏం జగన్నాథానికి చిదంబరము రిక్వెస్ట్ చేశాడు, బిల్లుని రెన్యువల్ చెయ్యి, ఏదైతే 3 months పీరియడ్ ఉందో దానికి నేను 9% పర్ యానం చొప్పున నీకు ఇంట్రెస్ట్ కలిపి ఒక కొత్త బిల్లు ప్రిపేర్ చెయ్యి అని చెప్పాడు. సో దానికి జగన్నాథం అగ్రి చేశాడు. చిదంబరం యాక్సెప్టెడ్ ద న్యూ బిల్ డ్రాన్ బై ద జగన్నాథం డ్రా చేసిన న్యూ బిల్ని చిదంబరం యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఫర్ ద అమౌంట్ ఆఫ్ ద ఓల్డ్ బిల్ ఈజ్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ పేబుల్ ఆఫ్టర్ 3 months. ఓకేనా. 3 months తర్వాత ఈ బిల్లులో ఏముందంటే ద అమౌంట్ ఆఫ్ ఓల్డ్ బిల్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ పేబుల్ ఆఫ్టర్ 3 months. అయితే ఈ రెన్యువల్ చేసిన బిల్లో ఓల్డ్ అమౌంట్ ప్లస్ ఆ 3 monthsకు సంబంధించిన ఇంట్రెస్ట్. మనం 3 months ఎక్స్టెండ్ చేయమని అడిగారు కదా, డ్రాయి 3 months ఎక్స్టెండ్ చేయండి అని అడిగారు కాబట్టి ఆ 3 monthsకు సంబంధించిన ఇంట్రెస్ట్ మరియు ఓల్డ్ బిల్ యొక్క వాల్యూ కలిపి ఒక బిల్ అనేది ఇవ్వటం జరిగింది. ఆన్ ద డ్యూ డేట్ న్యూ బిల్ వాజ్ డిజాల్వ్డ్. అయితే ఆ న్యూ బిల్ కూడా ఆఫ్టర్ 3 months తర్వాత ఆ న్యూ బిల్ కూడా డిజాల్వ్ అయిపోవడం జరిగింది. అయితే డిజాల్వ్ అయిపోయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి, డ్రావర్ దాంట్లో బుక్స్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఓకేనా. మనం ఎప్పుడైనా కూడా ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఎంతవరకు అయితే ఎక్స్టెండ్ చేశాడో, కొత్త బిల్లుని రెన్యువల్ చేసినప్పుడు ఎన్ని మంత్స్ వరకు అయితే బిల్లుని ఎక్స్టెండ్ చేశాడో దాని మీద మాత్రమే మనం ఇంట్రెస్ట్ యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. సో కొత్తగా మనకు రెన్యువల్ చేసింది 3 months కదా, 3 monthsకి అయితే ఇక్కడ ఆల్రెడీ చేసుకున్నారు కదా, చూడండి 3 monthsకి 24,000కి 9% ఇంటూ 3/12 అంటే 3 months ఇయర్లో 12 months ఉంటాయి కదా. 3/12 చేస్తే మనకు 2 క్యాలిక్యులేట్ చేస్తే 540 అయితే మనకు వస్తుంది. సో ఈ ఇంట్రెస్ట్ అనేది మనకు 540 రూపీస్. సో ఈ విధంగా మనము ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకా ఎంట్రీస్ అనేది మీకు తెలుసు, మీరంతా కూడా రాయొచ్చు. సో ఎంట్రీస్ కూడా ఇంకా రాద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ డ్రావర్ దాంట్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి. ఎవరు? జగన్నాథం ఫస్ట్ 2013 గూడ్స్ ని జగన్నాథం అయితే సేల్ చేయడం జరిగింది కాబట్టి మనకు చిదంబరం ఈజ్ ద డెటార్. చిదంబరం అకౌంట్ డెటార్ టు సేల్స్. ఓకేనా. ఎంత అండి? 24,000. నెక్స్ట్ ఏంటి? బిల్లు ప్రిపేర్ చేసి చిదంబరానికి పంపిస్తారు. ఎవరు? జగన్నాథం. సో జగన్నాథం ఏం చేస్తారు? చిదంబరం ఆ బిల్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ తిరిగి ఎవరికి పంపిస్తారు? జగన్నాథంకి పంపిస్తారు. ఎస్, చిదంబరం అంటారు నేను పే చేస్తాను, 3 months వ్యాలిడిటీతో నీకు పే చేస్తానని చెప్పి దాంట్లో ఉంటుంది. సో ఆయన జగన్నాథంకి పంపిస్తే జగన్నాథంకి అది అసెట్ అవుతుంది. ఆ బిల్లు ఆయనకి రావాల్సిన అమౌంట్ కదా, సో అది ఆయనకు అసెట్ అవుతుంది. కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అంటే బిల్ ఇది ఒక కరెంట్ అసెట్ అండి. మనకు అసెట్ వస్తుంది లేదా మన అసెట్ వాల్యూ
అది వస్తే మన అసెట్ వాల్యూ పెరిగినట్టే కదా, కరెంట్ అసెట్ ఇది. సో దీన్ని మనం డెబిట్ చేసాము. మనకి ఇచ్చింది ఎవరండి? టు చిదంబరం. $24,000. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనకు డ్యూ డేట్ అనేది వచ్చింది. ఎప్పుడు? 3 months తర్వాత. మార్చి నుంచి 3 months లెక్క పెట్టినట్లయితే మనకు మార్చ్, ఏప్రిల్, మే 3 months అయిపోయినాయి మేకి. ఇంకా జూన్ ఫస్ట్కి మళ్ళీ ఒక 3 days మనం గ్రేస్ డేస్ యాడ్ చేస్తాం కదా. సో 4th June 2013 బిల్లు ఏమైంది? క్యాన్సిల్ అయిపోయింది. డ్యూ డేట్ రోజు న్యూ బిల్లు ఇవ్వమని చెప్పేసి చిదంబరం అడిగారు కదా. సో అందుకని ఓల్డ్ బిల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఎంట్రీ ఏం రాస్తామంటే మళ్ళీ మనకు చిదంబరం మనకు డెటార్ అవుతారు. ఇంకా యాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డ్రాయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిదంబరం ఏమవుతారు? డెటార్ అవుతారు. బిల్ అనేది మన నుంచి వెళ్ళిపోతుంది. బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఈ బిల్లు మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ బిల్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆ బిల్లుకి సంబంధించి వాళ్ళకి తీసేసుకుంటారు. ఎవరైతే డ్రాయ్ ఉన్నారో డ్రాయ్ తీసేసుకుంటారు. ఒకవేళ మనీ పేమెంట్ కట్టినా కూడా ఆ బిల్ అనేది ఆ డ్రాయ్ తీసుకెళ్ళిపోతాడండి. సో ఇది వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని క్రెడిట్ వాట్ గోస్ అవుట్, బిల్ వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని క్రెడిట్ చేసామండి. ఎంత అంటే 24,000. ఓకేనా. నెక్స్ట్ ఏంటి? ఈ 3 monthsకి ఏదైతే మనకు ఆయన మనీ పే చేయలేదో దానికి 9% ఇంట్రెస్ట్ పే చేస్తాను. ఆ ఇంట్రెస్ట్ ప్లస్ ఆ టోటల్ 24,000తో కలిపి ఒక కొత్త బిల్లు చేయమని చెప్పినారు, కొత్త బిల్లు డ్రా చేయమని చెప్పినారు కాబట్టి. సో ఇప్పుడు మనం ఎంత అనేది చూద్దాము. 24,000 ఎంత? 9%, 3 months కాబట్టి 3/12, 3/4. ఇక్కడ మనము 4 తోని 460 6 9 540. సో ఎంత మనకి ఇంట్రెస్ట్? 540 రూపీస్ ఇంట్రెస్ట్ అండి. సో ఈ ఇంట్రెస్ట్ అసలు ఓల్డ్ బిల్ 24,000 ఇవి రెండు కలిపి న్యూ బిల్ ఒకటి రాయమని చెప్పారు కదా. సో న్యూ బిల్ రాసినప్పుడు మనకు ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది మీ అందరికి తెలుసు. సో ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ కూడా రాసుకోవాలి కదా. నేను బుక్ లో మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అని చెప్పేసి 4/6/2013 ఇంట్రెస్ట్. ఇక్కడ మనకు డెటార్ ఎవరు? చిదంబరం అకౌంట్. ఆయన మనకు డెటార్ అవుతారు కదా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ మనకు వస్తుంది. ఇంట్రెస్ట్ అకౌంట్ ఎంతండి? 540. ఓకేనా. మీకు సమ్ ప్రాబ్లం కావాలంటే ఇలాగా మీరు ఫస్ట్కి వెళ్ళి ఒకసారి ప్రాబ్లం ఒకసారి చదివితే మీకు గుర్తుకుండిపోతుంది. మీకు ఎంట్రీస్ చెప్పేటప్పుడే మీకు క్లియర్ అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏంటి? సో ఏం చేస్తున్నారంటే ఈ 24,000కి ఈ 540 కలిపి న్యూ బిల్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో అది 4/6/2013 జనరేట్ చేస్తాము. ఈ 24,000 540 కలిపి మనము కొత్త బిల్లు జనరేట్ చేస్తాం. సో కొత్త బిల్లు జనరేట్ చేసినప్పుడు ఆ బిల్లు చిదంబరంకి పంపించడం జరుగుతుంది. ఆ చిదంబరం ఆ బిల్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మనకు పంపిస్తారు. అప్పుడు టోటల్ ఎంత అవుతుందండి అమౌంట్? 24,540 అవుతుంది. సో దానికి మనకు బిల్ వస్తున్నట్టు రాసుకుంటాం. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 2. సో ఇక్కడ గివర్ ఎవరు? చిదంబరమేగా. చిదంబరం అకౌంట్ ఎంత అండి? 24,540. సో 24,540. నెక్స్ట్ 3 monthsకి ఈ బిల్ అనేది దీని యొక్క వ్యాలిడిటీ 3 months. 3 months తర్వాత ఏం చేశారంట? ఆన్ ద డ్యూ డేట్ న్యూ బిల్ వాజ్ డిజాన్. మళ్ళా న్యూ బిల్ అనేది డిజాన్ అయిపోవడం జరిగింది. సో న్యూ బిల్ డిజాన్ అయిపోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మళ్ళీ బిల్ క్యాన్సిల్ చేయాలి. సో చూద్దాం. 3 months అన్నాడు కదా. జూన్, జూలై, ఆగస్ట్. సో ఆగస్ట్కి 3 నెలలు అయింది. నెక్స్ట్ సెప్టెంబర్కి ఎప్పుడు వస్తుంది? మళ్ళా సెప్టెంబర్ ఒక 4కి ఒక 3 days యాడ్ చేయాలి కదా. ఇక్కడ 4 డేట్ ఉంది కదా. ఆ 4కి మళ్ళీ 3 days యాడ్ చేస్తే 7th సెప్టెంబర్ అంటే 9th 2013. సో ఇప్పుడు మనకు
బిల్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరిగింది కాబట్టి అప్పుడేంటి మళ్ళా చిదంబరం మనము చిదంబరం అకౌంట్ డేటా 2 ఇక్కడ ఏంటి బిల్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనమాట. బిల్స్ రిసీవబుల్ ఇస్ గోయింగ్ అవుట్. ఓకేనా. సో 24,540 ఇంతవరకే మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మన ఎంట్రీస్ కూడా ఇంతవరకే రాస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎంట్రీస్ ఎక్కడివి అంటే డ్రావర్ బుక్ లోని ఎంట్రీస్ ఇవి. డ్రావర్ ఎవరు? జగన్నాథం. ఓకేనా. ఈ విధంగా మనం ఎంట్రీస్ రాసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఏంటి మనకు చిదంబరం అకౌంట్స్ లో బుక్స్ లో ఏ విధంగా ఎంట్రీస్ ఉంటాయి చూడాలి. చిదంబరం ఏం చేశారు ఇక్కడ సమ్ములో? చిదంబరం ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేశారంటే జగన్నాథం దగ్గర నుంచి పర్చేజ్ చేశారు కదా. సో ఫస్ట్ పర్చేజ్ ఎంట్రీ రాద్దాం. పర్చేజెస్ ఫస్ట్ మార్చి 2013 కదా. పర్చేజెస్ అకౌంట్ డేటా 2 ఎవరెవరు ఇక్కడ? జగన్నాథం ఆయనే కదా మనకు సేల్ చేసింది. ఎంతకండి? 24,000 రూపీస్కి సేల్ చేశారు. తర్వాత ఏంటి ఆయన మనకు బిల్లు పంపించారు. ఆ బిల్లు మనం యాక్సెప్ట్ చేసి రిటర్న్ చేసేసాం డ్రావర్కి. సో అప్పుడు మనం ఏం రాసుకుంటాం? మనం మనీ పే చేయవలసి ఉంది. మనం ఇచ్చే బిల్లు ద్వారా ఆయనకి మనీ పే చేయవలసి ఉంది కాబట్టి మనం ఎవరికైనా పే చేయవలసి ఉంటే దాన్ని మనం లైబిలిటీగా చూపిస్తాము. అయితే బిల్స్ పేయబుల్ అకౌంట్ అని చెప్పేసి మనము క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. ఎవరికి ఇవ్వాలి? మనకు డెటార్ ఎవరు? ఎవరు రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ? రిసీవర్ ఎవరు? జగన్నాథం. సో జగన్నాథం ఆయన బిల్లును రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి జగన్నాథం మనము డెబిట్ చేస్తాము. ఎంత? 24,000. ఎందుకంటే ఇక్కడ బిల్స్ పేబుల్ అనేది ఈ బిల్లు వేరే వాళ్ళకి పే చేయవలసి ఉంది, ఈ బిల్ అమౌంట్. సో మనం వేరే వాళ్ళకి పే చేయవలసి ఉంది అంటే మనము లైబిలిటీ ఉన్నాం వాళ్ళకి లైబిలిటీ, ఇది మనకు లైబిలిటీ అవుతుంది. మన బుక్స్ లో లైబిలిటీకి చూపిస్తాం. హూ ఇస్ ద రిసీవర్? జగన్నాథం ఇస్ ద డేటా రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి. నెక్స్ట్ ఏంటి? 2013. నెక్స్ట్ డ్యూ డేట్ అయితే వచ్చింది. డ్యూ డేట్ వచ్చినప్పుడు ఆ బిల్ అనేది క్యాన్సిల్ చేసి కొత్త బిల్ రెన్యువల్ చేయండి అని అడిగారు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం డ్యూ డేట్ అనేది మార్చి, ఏప్రిల్, మే, జూన్. 4th June 2013 మనకు బిల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అదే రోజు కదా మెచ్యూరిటీ డేట్, డ్యూ డేట్. సో అప్పుడు ఏం రాసుకోవాలంటే మనకు బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా 2 మనం క్రెడిటర్ ఎవరు? మన క్రెడిటర్ జగన్నాథం. ఓకేనా. ఎంత అంటే 24,000. ఈ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బిల్స్ పేబుల్ అనేది మనం ఇక్కడ మనకు బిల్స్ పేబుల్ అండి. డ్రాయికి బిల్స్ పేబుల్, ఇది డ్రావర్కి ఇదే బిల్లు రిసీవబుల్ అవుతుంది. సో ఆ బిల్లు క్యాన్సిల్ అవడం వల్ల ఆ బిల్లు అనేది మనం తెచ్చుకుంటాం. సో మన బిల్లు మనకు వచ్చేస్తుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, మన బిల్లు మనకు వస్తుంది కాబట్టి దీన్ని డెబిట్ చేసాము. నెక్స్ట్ జగన్నాథం ఆయనకి మనం ఇవ్వాల్సి ఉంది కదా. సో జగన్నాథం మనకి రిటైర్ అవుతారు. ఎస్. నెక్స్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ మనకు పే చేస్తే ఇంట్రెస్ట్ కలిపి కొత్త బిల్ అనేది రాయమని చెప్పినారు కదా. సో ఇంట్రెస్ట్ అనేది మనం ఆల్రెడీ కాల్కులేట్ చేసాము. సో అది ఆ ఇంట్రెస్ట్ కూడా రాద్దాం. 4/6/2013. అయితే ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఎక్స్పెన్సెస్ అవుతుంది. డ్రాయికి ఇంట్రెస్ట్ అకౌంట్ అనేది ఇక్కడ డ్రాయికి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఎక్స్పెన్స్ అయింది. ఇక్కడ ఎవరికి పే చేయాలి? మనం జగన్నాథానికి మనం పే చేయాలి. ఎంత అండి? 540 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ కొత్త బిల్ రాయమని చెప్పినారు కదా. ఆ కొత్త బిల్లు 24,000 ప్లస్ 540. సో మొత్తంగా మనం అప్పుడు ఈ బిల్లు మనం వాళ్ళకి పంపిస్తాం. డ్రాయికి వస్తుంది. డ్రాయికి వస్తే మనం ఏమైపోతాం? ఇక్కడ బిల్ పే చేయవలసింది.
బిల్ పే చేయవలసి ఉంటుంది కాబట్టి టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, జగన్నాథం అకౌంట్ అని చెప్పేసి రాసుకుంటామండి. మొత్తం ఎంత, 24,540. ఓకేనా. ఈ విధంగా మీరు నీట్ గా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇవి అర్థం కాకపోతే ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ క్లాసెస్ ని చెప్పి ఉన్నా, అక్కడి నుంచి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. ఓకేనా. 1-2 సార్లు చూస్తే అర్థమవుతుందండి. ఇదేది పెద్ద బ్రహ్మ విద్య కాదు. నేను యావరేజ్ స్టూడెంట్నే మీకు నేను చెప్పగలుగుతున్నానంటే చూసుకోండి. నేను ఒక టీచర్గా చెప్పగలుగుతున్నాను కదా, బయట కానీ ఇక్కడ యూట్యూబ్లో కానీ. సో మీరు నేర్చుకుంటారు. నేను కూడా యావరేజ్ స్టూడెంట్నే. ఓకే. నెక్స్ట్, సో మనం కొత్త బిల్లు ప్రిపేర్ చేశాం కదండి. కొత్త బిల్లు ప్రిపేర్ చేయాలంటే ఎంత పే చేయవలసి ఉందంటే 24,000. ఇది లయబిలిటీ కదా మనకి. డ్రాయీకి ఇది లయబిలిటీ. ఎవరికి పే చేయాలంటే డ్రావర్కి పే చేయాలి. సో డ్రాయీకి ఇది లయబిలిటీ కాబట్టి క్రెడిట్ చేసాము. ఎవరు బిల్ రిసీవ్ చేసుకున్నారంటే జగన్నాథం. అంతేనండి. నెక్స్ట్ ఏంటంటే, అంటే ఈ సెకండ్ టైం బిల్ కూడా 3 months డేట్ ఇచ్చారు కదా, అప్పుడు కూడా డిజానర్ అయిపోయింది బిల్. చూడండి, ఆన్ డ్యూ డేట్ న్యూ బిల్ వాజ్ డిజాల్వ్డ్. న్యూ బిల్ కూడా డిజానర్ అయిపోయింది 3 months తర్వాత. ఓకేనా. సో అప్పుడు 3 months అంటే మనకి జూన్, జూలై, ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్. ఇంకా సెప్టెంబర్లో ఈ 4 జూన్కి మనం 3 months యాడ్ చేసుకున్న తర్వాత మనకు 7th మనకు 3 గ్రేస్ డేస్ ఉంటాయి కదా, అందుకని 3 యాడ్ చేసుకుంటాం. ఇక్కడ 4 + 3 7 అవుతుంది. ఇంకా 3 months తర్వాత కాబట్టి జూన్, జూలై, ఆగస్ట్. సో ఈ 3 నెలల తర్వాత కాబట్టి మనకి ఏంటి, సెప్టెంబర్ వస్తుంది. 9th month 2013. అప్పుడు ఏమైంది, మళ్ళీ బిల్ క్యాన్సిల్ అయింది. సో మళ్ళీ ఈ బిల్ కూడా డిజానర్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు జగన్నాథం. సో మళ్ళీ ఆయన మళ్ళా మనకు క్రెడిటార్ అవుతారు డ్రాయీకి. సో అందుకే ఆయన మనము క్రెడిట్ చేసుకున్నాము. ఎస్, ఓకేనా అండి. సో ఇక్కడ మన బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ మనకు రావడం జరిగింది. మనం ఏంటి, ఇక్కడ లయబిలిటీ ఉంది, ఎస్ పే చేస్తాము అని పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి, మనం పే చేయలేదు. పే చేయకపోతే ఈ బిల్లు మనకు బిల్స్ పేబుల్ అవుతుంది. ఇదే బిల్లు మన డ్రావర్కి బిల్స్ రిసీవబుల్ అవుతుంది. సో ఆ బిల్లు మనం అక్కడ పే చేయలేదు కాబట్టి ఈ ఏదైతే న్యూ బిల్ ఉందో ఆ బిల్లు మనం తెచ్చుకుంటాం. సో మన దగ్గరికి వచ్చేస్తున్నది, మనం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి బిల్స్ పేబుల్ అకౌంట్ ని మనం డెబిట్ చేస్తాము. మిగతాది ఇంకా జగన్నాథం మనకి క్రెడిటారేగా, ఆయనకి డబ్బులు ఇవ్వాలి. సో ఆయన క్రెడిట్ చేసాము. సో ఈ విధంగా మనం అకౌంట్స్ అనేది, ఈ యొక్క ఎంట్రీస్ అనేది రాసుకోవాల్సి ఉంటుందండి బుక్స్ లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది కదా నాకు పిల్లలకు అర్థమవుతుందా లేదా అని. ఒకవేళ అర్థం కాబట్టి మళ్ళీ ఇంకొక ప్రాబ్లం చెప్తానండి. మోస్ట్లీ అర్థమైపోతాయండి. అంత బాగా చెప్పాను. ఫస్ట్ కాల్ నుంచి మీరు ఇంట్రొడక్షన్ చూడండి, ఫస్ట్ వీడియోస్ కాల్ నుంచి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.